క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరట శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మరి చాలామంది కూడా మరి బైబిల్ అనేటువంటి పదము మీ బైబిల్ చూపించండి అని అంటూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం ఏంటంటే బైబిల్ అనేటువంటి పదము బైబిల్‌లో కనిపించదు. ఎందుకంటే బైబిల్ అనేటువంటి పదము అది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఆ పదము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదం యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు బైబుల్ అనేటువంటి ఇంగ్లీష్ పదము ఇదిగో బిబ్లియా అనేటువంటి గ్రీక్ పదము నుంచి వచ్చినది. మరి బిబ్లియా అంటే అర్థం ఏంటి? బుక్స్ ఆర్ స్క్రోల్స్ అనేటువంటి అర్థం. బుక్స్ ఆర్ స్క్రోల్స్ అంటే పుస్తకాల సమూహము. 66 పుస్తకాల సమూహముతో ఉన్న గ్రంథము గనక బైబుల్ అని నామకరణం చేయబడింది. కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బైబిల్ అనగానే ఇదిగో పుస్తకాల సమూహం అని అర్థము.